పోరాటానికి మార్పేరు చెప్పుకుంటారు. ఈ రోజు పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఆయన గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. దివంగత నేత, మాజీ మంత్రివర్యులు, కాపుల ముద్దుబిడ్డ స్వర్గీయ శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మనలో ఈ రోజు మన దగ్గర భౌతికంగా లేకపోయినా ప్రతి ఒక్కర హృదయాల్లో చిరస్థాయిగా ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మహోన్నత వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు నాకు 1998 నుంచి కూడా నాకు బాగా పరిచయం. ఆయన ఏంటంటే ఉన్నది ముక్కు సూటిగా మాట్లాడి వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మనసులో ఒకటి బయట ఒకటి కాదు. ఇప్పుడున్న నాయకుల్లో కాకుండా మనసులో ఆయన ఏమనుకుంటారో అదే బయటకు మాట్లాడే వ్యక్తి ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడిగా కాకుండా అన్ని కులాలకి, పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన మంచి చేయడానికి ఎప్పుడు కూడా తాపత్రయపడ్డారు. ఆయన మరణం ముఖ్యంగా మా కాపు కులానికి, అదేవిధంగా మా వైఎస్ఆర్ పార్టీకి చాలా తీవ్ర లోటుగా మేము భావిస్తున్నాం. ఆయన చేసిన త్యాగాలు ఒక కులానికి, నా కులంలో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, లక్షలాది మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, వాళ్ళ బీసీని, కాపుల్ని బీసీ, కాపు బలిజ ఒంటరి కులాలందరినీ కూడా బీసీ జాబితాలోకి తీసుకురావాలని ఆయన ఆమరణ నిరాదక్షణ చేసిన ముఖ్యమంత్రి ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు ఆయన్ని దీక్ష నిర్వహించేసి బీసీ కార్పొరేషన్ కాపులందరినీ కూడా ఒక బీసీ కార్పొరేషన్ తీసుకురావడానికి, బీసీలో చేర్చడానికి ఆ రోజు ఒక ప్రత్యేకమైన జీవో తీసుకురావడం. అటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఈ రోజు చాలా మంది కాపులు, వాళ్ళ కాపు నేస్తం అనవచ్చు, కాపులు బీసీల, ఇవన్నీ కూడా ముద్రగడ పద్మనాభం గారు చేసిన దీక్షక సంబంధం బట్టి వచ్చినాయి. కాబట్టి ఆయన ఉన్నటువంటి ఎకరాలు ఆస్తులను తెగనమ్ముకొని ఉద్యమం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్యని, కుమారుల్ని, వాళ్ళ కోడలందరినీ కూడా నిరాహార కూర్చోబెట్టి నా జాతికి న్యాయం చేయకపోతే మేమందరూ కూడా ప్రాణాలను త్యాగం చేస్తామని చెప్పేసి ఆ రోజు నిరాహార చేసిన వ్యక్తి. నిజంగా ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా కాపు జాతికి చాలా తీవ్రమైన లోటు. ఆ లోటుని భర్తీ చేయలేని భర్తీ. కాబట్టి ఆ మహానుభావుడి ఆత్మకి, పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థి, వారి కుటుంబ సభ్యులకి, గిరి గారికి, అదేవిధంగా బాలు గారికి మాకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మేమంతా కూడా ఇప్పుడు కూడా ముద్రగడ కుటుంబానికి మేమంతా కూడా అండగా ఉన్నామని, సోదరులు గిరి గారికి, బాలు గారికి ధైర్యంగా ఉండండి, మీ అందరూ కూడా ఉన్నాం కాబట్టి నాన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు ప్రయత్నం చేయండి, దానిలో మేము కూడా పంచుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ముద్రగడ.